నమస్కారం అధ్యక్ష. సత్యసాయి జిల్లాలో దాదాపు 26 ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 10 వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు అధ్యక్ష. దాంట్లో చాలా వరకు వర్షానికి పార్షల్గా పడిపోయాయి, మిగతా వాటికి పూర్తిగా పడిపోయాయి అధ్యక్ష. అలాగే 2 గర్ల్స్ హాస్టల్స్, ఒకటి హిందూపూర్, ఇంకోటి ధర్మవరం ఏరియాల్లో ఇవి ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుపుతున్నారు అధ్యక్ష. అదే కాకోకుండా 4 హాస్టళ్ళకి సఫిషియెంట్ రూమ్స్ కూడా లేవు అధ్యక్ష. కాబట్టి వీటికి నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే చాలా హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు అధ్యక్ష. ఈ వాటర్ ప్లాంట్స్ కానీ, ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ కానీ ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. అలాగే చాలా వరకు హాస్టళ్లలో వీటిలో 2 వాచ్మెన్ పోస్టులు అండ్ 4 వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దానివల్ల పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే పిల్లలకి ఇచ్చే కాస్మెటిక్ ఛార్జెస్ అధ్యక్ష, ముందు వీళ్ళ అకౌంట్లోకి వేసేవాళ్ళు, ముందు గవర్నమెంట్లో దాన్ని మదర్ అకౌంట్లోకి వేసేది మొదలుపెట్టారు అధ్యక్ష. ఇది వీళ్ళ అకౌంట్లో, పిల్లల అకౌంట్లోకి వేస్తే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఏమన్నా మార్చే అవకాశం ఉందేమో మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే 10వ తరగతి చదివే విద్యార్థులకి ఈవినింగ్ టైం కోచింగ్ కోసం ఏమైనా టీచర్స్ని ఏమైనా అక్కడ ట్యూషన్కి ఏర్పాటు చేశారా? చేసి ఉంటే వాళ్ళకి ఏదైనా హానోరియం అలాంటిది ఏదైనా పే చేస్తున్నారని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు అరవింద్ బాబు గారు, సింధురెడ్డి గారు అడిగినట్లు గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ అన్నీ కూడా నిర్వీర్యం అధ్యక్ష. శానిటేషన్ లోపం, అదేవిధంగా టాయిలెట్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా గమనించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో తీసుకొని పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య, దాంతోపాటు వసతి సౌకర్యాలు కల్పించాలని మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. పల్నాడు జిల్లాలో తీసుకుంటే అధ్యక్ష 3486 మంది విద్యార్థులతో 29 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటిలో 9 అద్దె భవనాలు ఇస్తుంది. వాటిలో 5 బిల్డింగ్స్ అధ్యక్ష కొత్తగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్క హాస్టల్కి 3 కోట్ల రూపాయల లెక్కన మనం అమరావతి బాలుర హాస్టల్ ఒకటి, నరసరావుపేటలో బాలుర హాస్టల్, మాచర్లలో బాలుర హాస్టల్, అదేవిధంగా గురజాల బాలురు, అదేవిధంగా వినుకొండ బాలుర హాస్టల్స్ని నిర్మాణం చేస్తాం అధ్యక్ష. అదే మనకి టాయిలెట్స్ రిపేర్స్ కోసం, అదేవిధంగా స్లాబు, డోర్స్, ఇవన్నీ కూడా రిపేర్ల కోసం ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష నిన్న బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వసతి గృహాల రిపేర్ల కోసం 143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ పల్నాడు జిల్లాలో తీసుకుంటే అధ్యక్ష మనం 2,56,00,000 రూపాయలు పల్నాడు జిల్లాలో రిపేర్లకు మనం కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇది గత సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద 2,65,00,000 గత ప్రభుత్వం రిపేర్లు కేటాయిస్తే మనం ఒక పల్నాడు జిల్లాలోనే ఇంత మొత్తాన్ని కేటాయించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గత సంవత్సరంలో వసతి గృహాల నిర్మాణం కోసం ఇచ్చిన దానికన్నా కూడా రెట్టింపు మనకి పెద్ద మొత్తాలు ఇచ్చాం అధ్యక్ష. ఒక పల్నాడు జిల్లాలోనే 14 హాస్టల్లో కొత్తగా 118 శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. వసతి గృహాల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 839 హాస్టల్కి 143 కోట్లు కేటాయించాం అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 65 వసతి గృహాల నిర్మాణాల కోసం 221 కోట్లు మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి టెండర్లు కూడా డిసెంబర్, జనవరిలో పూర్తి చేయడం కూడా జరుగుతుందని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఈ రిపేర్లకు ఇచ్చినటువంటి బడ్జెట్ని కూడా శాంక్షన్స్ అన్ని కూడా ఈ నెలలోనే మంజూరు ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎస్టిమేట్స్ అన్ని కూడా రెడీ అయి ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యుల పర్యవేక్షణతో వీటిని ఫిబ్రవరి లోపల పూర్తి చేస్తున్నటువంటి అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా సింధురెడ్డి గారు అడిగినట్లు హాస్టల్స్లో ట్యూటర్స్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటే అధ్యక్ష దానికి తగిన చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. వీటిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి ఏమైనా ఉంటే అవకాశం ఉంటే
మొదటి ప్రాధాన్యత ఇవ్వమని, అదేవిధంగా లేనుకుంటే స్థానికంగా ఉండేటువంటి యువతకు అవకాశాలు ఇవ్వమని కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ని స్టూడెంట్స్ అకౌంట్కి వేసేటువంటి వెసులుబాటు ఏముందా అన్నారు అధ్యక్ష. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జెస్ కాదు అధ్యక్ష, స్కాలర్షిప్స్, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ట్యూషన్ ఫీజెస్ కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లకే వేయడం జరుగుతుందనే విషయం కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్లో సౌకర్యాల మెరుగుతో పాటు విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య పట్ల కూడా ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి వైద్య సేవలు అందించేదని కూడా మనం చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం గతంలోగా నిర్లక్ష్యం కాకుండా పేద విద్యార్థుల యొక్క విద్య, ఆరోగ్యం, అదేవిధంగా వాళ్ళ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి అవుదని మీకు తెలియజేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 28 సభ్యులు విత్డ్రా అయ్యారు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 29 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. గంటా శ్రీనివాసరావు గారు. భీమిలి నియోజకవర్గంలో మొత్తం 2 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒకటి భీమిలి, ఇంకోటి తగరపల్స, అలాగే ఒక 3 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అయితే ఈ 3 జూనియర్ కళాశాలలు కానీ 2 డిగ్రీ కళాశాలలో కూడా అన్ని సమస్యలు. ఒకటి భవనాలు, 2 ఫ్యాకల్టీ, ఈ 2 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అందుకే నేను విద్యాశాఖ గారు ఒకటే కోరుతా ఉన్నాను, ఒకసారి అధికారులతో మాట్లాడి ఏ కళాశాలకి ల్యాండ్ ఇష్యూ ఉంది, ఏ కాలేజీకి ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉంది అని కూడా ఒకసారి స్టడీ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఒకసారి భీమిలి తీసుకుంటే గతంలో డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, హై స్కూల్ 3 ఒకే క్యాంపస్లో ఉన్నాయి అధ్యక్ష. మనం గత ప్రభుత్వంలో ఉండగా దాని డిగ్రీ కళాశాల మార్చాం. అలాగే తగరవలసలో అయితే ఇప్పుడు కూడా డిగ్రీ కళాశాల ఒక ఈ మోడల్ స్కూల్లో కేజీబీ దీంట్లో టెంపరీగా నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా దాన్ని ఖాళీ చేయమని చెప్పని నోటీసులు ఇచ్చారు. త్వరలో దాన్ని ఖాళీ చేయాలి. అలాగే జూనియర్ కళాశాల చూస్తే ఒక హై స్కూల్లో జూనియర్ కళాశాల నడుస్తుంది అధ్యక్ష. అది కూడా అడ్జస్ట్ చేయాలంటే మొత్తం ఇట్లాంటివి ఒకసారి స్టడీ చేసి ఈ ల్యాండ్ ఇష్యూలు అడ్జస్ట్ చేస్తే దానికి సరిపోతుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ కూడా 2 పెట్టమని కోరుతా ఉన్నాను. నేను గౌరవ మంత్రి గారు ఒకటే కోరేది, ఏదైతే ఆయన ఐటీ మినిస్టర్గా ఈరోజు టీసీఎస్ లాంటి ఆర్గనైజేషన్లు వైజాగ్ వచ్చాయో, మంచి విజిబిలిటీ వచ్చిందో, ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక్కసారి దీని మీద డీటెయిల్డ్గా రివ్యూ చేసి ఫ్యాకల్టీ దగ్గర ఎక్కడ ఇది ఉంది, అలాగే ఎక్కడెక్కడ బిల్డింగ్స్ లేవు, ఎక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఈ 3 కూడా అడ్రస్ చేస్తే వీటన్నిటికీ సొల్యూషన్ తెలియజేసుకుంటూ, గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆలోచనలు తెచ్చిన ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు, జ్యోతిరావు పూలే పాఠశాలలు సింహాచలంలో ఉంటుంది అధ్యక్ష. దానికి సంబంధించి కూడా గతంలో మన ప్రభుత్వం ఉండగా ఒక 60 కోట్లు శాంక్షన్ చేసి బిల్డింగ్స్ ఇస్తే అవి ఇన్కంప్లీట్గా ఉన్నాయి. దానికి కొద్దిగా ఒక 10% బ్యాలెన్స్ ఉంది. దాన్ని కూడా మనం తెచ్చుకుంటే దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పని గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, సింహాచలం ఇంపార్టెంట్ సార్, స్కూల్ కూడా